నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా విజయపల్లి మండలం వట్టెం గ్రామం కల్వకుంట తండాలో భారీగా వీచిన ఎదురుగాలులకు అకాల వర్షానికి పూర్తిగా నేలమట్టమై కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మనకు నీళ్ళు జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. Counting of other posts, now ETD is the last point is the ETD case which you have received up to 8 AM of the morning. So whatever it is, for example, after 5, 6, 7 AM in the night, ETD is post office will be forced. Whatever ETD cases are received, ETDs are received till 3rd of June. In the 3rd of June, they will basically come to your office by the morning of the 4th. Now the address of the ETD case is also our office. However, on 4th, whatever comes to you, will come to the counting center itself. So please do come to the counting center and this also will come to the center. This is the center. So that process will be followed and to ensure that it is done as per the instructions of the commission. Now the సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని మంగళవారం రోజున సాయంత్రం హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ విగ్రహంచే శోభయాత్ర నిర్వహించారు. సందర్భంగా హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యుడు గడ్డం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధాన వీధుల గుండా స్వామివారి విగ్రహంచే శోభయాత్ర నిర్వహించడం జరిగిందని, ఆడపడుచులు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారని అన్నారు.
పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి పూల పల్లకి ఆంజనేయుడు ఆ కొండకు నల్ల కొండంత దేవుడు అంజనమ్మ పుత్రుడు అభయాంజనేయుడు ఆ కొండకు నల్ల కొండంత దేవుడు అంజనమ్మ పుత్రుడు అభయాంజనేయుడు ఆ కొండైన కొండ ఆంజనేయుడు కోమల్లారంపుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు విజయవంతం చేయాలని రాష్ట మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కుప్పల ఈశ్వర్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పిలుపునిచ్చారు. రాష్ట వ్యాప్తంగా జూన్ 1 నుంచి 3 వరకు పలు కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ మేరకు గోదావరికని చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ది సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని వారు వివరించారు. పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి వందనాలు. రాష్ట్ర సాధన కలిదశ ఉద్యమం 2001లో గౌరవ ఉద్యమ మహానాయకుడు గారు వారికి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం అంటేనే కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకత్వం అంటేనే బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికుల నాయకత్వం అని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండకూడదని 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను పెట్టి అమలు చేసినటువంటి గొప్ప మహానాయకుడు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని పిలుపిచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గం, ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా గ్రామ గ్రామాన ఈ యొక్క దశాబ్ది ప్రగతి ఉత్సవాలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా 1వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా హైదరాబాద్కు చేరుకోవాలని, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా 2వ తారీఖు తెలంగాణ భవన్లో ఈ యొక్క ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి అధ్యక్షతన
జరగబోతున్నాయి కాబట్టి ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కదిలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 3వ తారీఖు నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి జూన్ 2వ తారీఖు జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను భారత రాష్ట్ర సమితి పక్షాన చాలా ఘనంగా గొప్పగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని పురస్కరించుకొని మరి యొక్క కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి విషయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలుగా నిరంతర శాంతియుత పోరాటం ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అనేక ఉద్యమ ఘట్టాలను దాటి ఆనాడున్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమ ప్రస్థానమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకోవడమే ఈ ప్రాంతం యొక్క విముక్తికి కారణం. ఆనాడు తెలంగాణ ఆత్మ గౌరవం, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంతంలోనే అందరికీ అందుబాటులోకి రావాలని, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఈ నినాదం పైన జరిగినటువంటి ఉద్యమం ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అనేక అపవాదులు వచ్చినా, అనేక సార్లు తిరస్కారాలకు గురైన, ఎవరు పట్టించుకున్నా ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఒక పట్టుదలతో పట్టింపుతో ఒక నినాదాన్ని తీసుకొని ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ ప్రాంతానికి విముక్తి లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి సాధించలేదు, ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మాణం చేయడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చూడడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర సాధనే జరగకుంటే ఇవి ఏవి కూడా ఉండేటివి కాదు. ఇవన్నీ వాస్తవ సత్యాలు. ఈరోజు 24 గంటల కరెంటు నిన్న మొన్నటి వరకు వాడినామనంటే అది తెలంగాణ ఉద్యమ విజయం. ఈరోజు రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారింది అని అంటే తెలంగాణ ఉద్యమ విజయం. రైతాంగం ఈరోజు 3,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందంటే తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క విజయం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థను, మాతా శిశు ఆసుపత్రుల వ్యవస్థను, అనేక సాంఘిక సంక్షేమ విషయంలో మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మన కళ్ళ ముందర కనబడతాం. సంక్షేమ రంగంలో పేద వర్గాలకు అనేక విషయాలలో మరి ఆసరాన్ని అందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సాధనే జరగకపోయి ఉన్నట్టయితే తప్పకుండా ఇవన్నీ కూడా మనం ఏవి కూడా కళ్ళ చూసే వాళ్ళం కాదు. దానికి తోడు అధికార మార్పిడి జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి పాత పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎక్కడున్నాం, ఎక్కడికి వచ్చినాం, మళ్ళీ ఎక్కడికి పోతున్నాం అనేది ఈరోజు మేము చెప్పే మాట కాదు, ప్రజలు చర్చించుకుంటున్నటువంటి విషయం. మార్పు అంటే ఏదో గొప్పగా ఉంటుందని అనుకున్నాం, కానీ ఈ మార్పు మళ్ళీ మమ్మల్ని ఉన్న దగ్గరికి తీసుకుపోద్దని మేము ఎన్నడూ కూడా ఊహించలేదని ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట. అందుకే ఈ రాష్ట్రాన్ని సాధించడంలో ఎంత గొప్పగా పాత్ర అనేది పోషించిందో బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతైతే బాధ్యతాయుతంగా ముందుకు పోయిందో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినంత మాత్రాన వచ్చినటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి తెలంగాణను మరి ధ్వంసం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులను ఉపయోగించుకోవడంలో కావచ్చు, అవినీతిని ప్రోత్సహించడంలో కావచ్చు, ఇదివరకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఎత్తివేయడంలో కావచ్చు, ఏ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది, వేరే పార్టీకి ఉండదు.
ఆరాటం కానీ ఆ యొక్క తపన కానీ వేరే ప్రభుత్వానికి వేరే పార్టీకి ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీగా, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి పార్టీగా అనేక ఉద్యమ ప్రస్థానాలను మరొకసారి ప్రజలకు మననం చేసుకునే విధంగా, గుర్తు చేసుకునే విధంగా ఈ వేడుకలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నది. కాబట్టి మొదటి రోజు ఇప్పుడే కోరకంటి చంద్ర గారు చెప్పిండు, మొదటి రోజు మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మరి అమర జ్యోతి వరకు ఏదైతే కొవ్వొత్తుల ర్యాలీ ఉందో దానిలో ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. రెండవ రోజు మరి తెలంగాణ భవన్లో నిర్వహించేటువంటి ఉత్సవాలలో కూడా పాల్గొనాలని, అదేవిధంగా మూడవ రోజు జిల్లా కేంద్రాలలో జెండా ఎగరవేయడంతో పాటు అనేక మరి సామూహిక కార్యక్రమాలు మరి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని, ముఖ్యంగా ఆనాటి ఉద్యమకారులు ఎవరైనా ఇదే పిలుపుగా భావించి అందరూ కూడా మరి పాల్గొని దీంట్లో పార్టిసిపేషన్ కావాలి. వీలైనటువంటి వాళ్ళు హైదరాబాద్కు, వీలు కానటువంటి వాళ్ళు లోకల్గా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర మరి ఆ ఉద్యమ అనేక సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకునే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు సర్వసభ్య సమావేశంలో కలెక్టర్పై గుర్రమన్న జడ్పీ వైస్ చైర్మన్ ఆయా గ్రామాల్లో పాఠశాల మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు, వాటి అమలు విషయంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం తప్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా విమర్శించారు. ఉన్నదన్నా ఎప్పటి నుంచి చేసి అయిపోయి చేయవా? ఇది మంచిది కాదని చెప్పండి. మీరు చెప్పకపోతే మంచిదైతే కాదు, ఇది ఇంకెటో పోతుంది. ఒక సబార్డినేట్ సుపీరియర్ చెప్తున్నా కూడా ప్రవర్తన మార్చుకుంటారు. అటువంటి వాళ్ళకే ఇబ్బంది. పబ్లిక్ తోటి, సబార్డినేట్స్ తోటి, ఒక అటెండర్ తోటి కూడా కలిసి పనిచేసినప్పుడే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతాయి. దాంట్లో వచ్చేసి 30,181 ఆల్రెడీ పర్చేస్ చేసేసి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకి వచ్చేసి 16,980 ఆల్రెడీ రెడీ ఉన్నాయి. దానికి 64 గాడీలు కావాలి. ఇంకా జేసీ గారు వచ్చారు, జేసీ గారితో కూడా డిస్కషన్ అయింది. సార్ వచ్చారు, సెకండ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రైస్ మిల్ పోయిన లారీ 4 రోజులు 5 రోజులు కాదు. ఆ రైతులు చైర్మన్ గారు పట్టుకొని పోయి అక్కడ తక్కువ మాట్లాడుతూ ప్రభుత్వం ఏడున్నది, ప్రతి గింజలు కొంటామన్నారు, నాణ్యత కొంటామన్నారు. అడిగిపోతే ఒక్కొక్క గింజలు 5 కిలోలు కట్ చేస్తూ ఏమైపోవాలి రైతు? వాడు హార్వెస్టర్ కష్టపడి 6 నెలలు పంట పండిస్తే ఎటుపోయింది? ఎక్కడున్నాడు ఎంఆర్ఓ? మళ్ళీ ఆ రైతులు పోయి మొరలో పూజ అని చైర్మన్ పట్టుకుపోయి 4-5 కిలోలు తక్కువ చేసి ఇచ్చేస్తుంది ధాన్యం. పేపర్కు, ప్రకటనకు, ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? రైతుకు ఏమైనా లాభం జరుగుతుందా? ఏంటండి ఇలా తప్పించుకొని పోతే అయిపోతుంది అన్నారా? ఇక్కడ తల వాడుకొని ఉండాలా? పోయి మాట్లాడాలి రైతు పిల్లలతో. ఏ డిప్యూటీ ఎంఆర్ఓ మనకి ఇన్ఛార్జ్ ఉండో ఆయన కూడా చేయాలి. ఏం చేస్తుండో ఇది అయితే కరెక్ట్ గా రైతుల గోస జరుగుతుంది. రైతుల గోస జరుగుతుంది. 4 రోజులు కాదు, 6 రోజులు ఉన్న లారీ ఉన్నది. నిన్న సర్వే చేసొచ్చు. ఎట్లా మరి? ఒక పద్ధతి, ప్రణాళిక లేదు. ఇక్కడ రైస్ మిల్లకేమో అక్కడ వడ్లని వేసి ఇక్కడ నింపారు. ట్రాన్స్పోర్ట్ బతికించడం. ఇవాళ ఇక్కడున్న వడ్లను నిజామాబాద్, మెదక్ పంపిస్తే వాడు మాకు ఏమంటే కుట్టాలు వస్తలేదు, రైతు తక్కువ వస్తున్నాయి, రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటా రైతుల వడ్లన్నీ కూడా నాశనం పడుతుంది. ఒక తూకం వచ్చేదే 40 కిలోలు, అందుకని 4 కిలోలు తీసేసినాక ఇంకేం మిగిలింది రైతుకు? క్వింటాలకు దాదాపు 5-6 కిలోలు పోతుంది.
ఎక్సర్సైజ్ నేర్పించడం కానీ ఇంట్లో ఎక్సర్సైజెస్ ఇలా చేయడం కానీ ఎలా చేయడం కానీ అలా మనకి అంటే 243 ఉన్నారు. ఈజీడీ సంఖ్య మనకి 185 మనకి జరిగిన డెలివరీస్ 8 జరిగాయి లాస్ట్. ఎన్సిటీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఎన్సిటీ అనేది నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మనకి షుగర్, బీపీ ఇవన్నీ ఎన్సిటీ కింద వస్తాయండి. అలాగే ఇప్పుడు ఎన్సిటీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ అనేది చేస్తున్నాము. ఆశాలు పిలుస్తున్నారు, సర్వే చేస్తున్నారు. సో కొత్త కేసెస్ కోసం ఏవో 30 years వాళ్ళకి ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ ప్లస్ బీపీ రెండు చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నడుస్తుంది. మందులు ఉంటాయి, కాకపోతే 10 files ప్రతి PSC లో 10 files ఉంటాయి. ఖర్చు వెంటనే ఆ 10 files మేము పాయిజన్స్ ఉంటే తెలుసుకుంటే వాళ్ళకి పాయిజన్స్ ఏమని తెలుసుకుంటే 10 files ఉంటే వెంటనే ఇచ్చేస్తాం. సో ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఉంటే వెంటనే రావు. మన దగ్గర అవైలబుల్ ఉంటుంది వ్యాక్సిన్ కాదు. ఏంటంటే చలికాలం మన స్కిన్ డ్రై అవుతుంది, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి స్కిన్ డ్రై. కానీ అదే డ్రైనెస్ మనకి ఎండాకాలంలో కూడా వస్తుంది, ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల మనం ఎండలో తిరుగుతాం కాబట్టి డిహైడ్రేట్ అవుతాం. డిహైడ్రేట్ అవుతే మన బాడీలో చర్మానికి కూడా మాయిశ్చరైజర్ అంటే వాటర్ ఉండాలి చర్మానికి కూడా, కాకపోతే అది మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి ఇచ్చి దురద లాగా వస్తుంది. సో అందరు ఏమనుకుంటున్నారంటే చర్మం ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటారు, కానీ మెయిన్ అది ఇన్ఫెక్షన్ కాదు, అది జస్ట్ ఇచ్చింగ్ వస్తుంది. జస్ట్ ఇచ్చింగ్ ఉంది అని అంటే మాత్రం అది డిహైడ్రేషన్ వల్లనే, అది ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ వస్తే రెడ్నెస్ కానీ ఎర్రగా అవ్వడం కానీ ఇంకా ఇలా ప్యాపిల్స్ దుర్దలా ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి. సో అవి ఇన్ఫెక్షన్స్. ఓకే, బుగ్గలు లాగా వస్తాయి, అవి ఇన్ఫెక్షన్. నార్మల్ గా మీకు ఇచ్చింగ్ ఉంది అని అంటే అది డిహైడ్రేషన్ వల్ల. మీరు వాటర్ ఎక్కువ తాగాలి, 3 to 4 liters కంపల్సరీ తాగాలి ఓవరాల్ డేలో. ఇంకా ఇప్పుడు బయట పనిచేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓఆర్ఎస్ స్టార్టింగ్ చేయాలి. ఓఆర్ఎస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, మేము బయట ఇస్తున్నాం కూడా ఆశలకి. ఒక్కటి మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా షుగర్ వచ్చింది, ఈరోజు వచ్చింది. అది చెప్తున్నా ఏంటంటే అట్లా కాదు, వెంటనే వచ్చి ఇప్పించుకోవాలి. ఫోటో పెట్టాను ఇప్పుడు ప్రాబ్లం అయితే డిస్ట్రిక్ట్ లో కూడా ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఒకటే మెడికల్ ఆఫీసర్ యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు. కలెక్టర్ మీరేం చేయాలి? నేను మాట్లాడతా. ఇప్పుడు జోక్యం చేసుకుని ఎవరు పని చేస్తారో చేస్తారు. అప్పుడేట్లా చెప్పాలి, చెప్తే సంతోషపడతామంటే మేము ఎట్లా చెయ్యము. ఊరికి ఒక 10 లక్షల పని వస్తుందంటే మేము సంతోషిస్తాం కదా, వద్దనుకోం కదా. మేము మా ఊరు డెవలప్మెంట్ అయితే మాకే ఉంటుంది. సార్ ఏమనుకుంటే సర్పంచ్ ఇంట్లో ఎంపీతోటి ఏం పని, వాళ్ళు మాకేం పని, కొంచెం మనం చేసుకుంటున్నాం కదా, మనకే దొరుకుతుంది గవర్నమెంట్ అనుకుంటే ఏమేం చేయదు. మేము మొట్టతో గెలిచిందో ప్రజలు మమ్మల్ని అడుగుతారు, పోయినా ఏం పని చేయించిన రేపు అడుగుతాను ఎంపీ తీసుకున్నాం కానీ ఎవరిని కానీ మంచి పని డ్యాన్స్ చెప్తాం కదా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిశ్రమ అప్పుడు పోలేదు.
ఇక్కడ ఉన్న ఎంపీటీసీలో కదా సర్పంచ్ తెలియదు అని చెప్పి ఓడు లేకుండా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? అప్పుడు తోడలేదు. ఇక్కడ ఉన్న ఎంపీటీసీలో కదా సర్పంచ్ తెలియదు పని చేయించారు. ఎట్లా ఇప్పుడు ఆ చెర్లకు తూములకు అయితే మీ బాధ్యతగా చేయండి. హై స్కూల్ ఏమైనా అయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న కుంటలను కూడా కట్టియండి. వానాకాలం వచ్చింది నీళ్ళు వెళ్ళిపోయినాక ఎవరో పోయి రైతులు చేసుకుందామంటే అప్పుడు వీలు కాకుండా అన్ని తూములు కట్టియండి. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్పల్లిలో వీరభద్ర ఫర్టిలైజర్ షాప్ను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్లో నిల్వ ఉన్న ఫర్టిలైజర్ మరియు విత్తనాల రికార్డులను ఆయన పరిశీలించారు. జిల్లాలో ఎవరైనా కల్తీ ఎరువులు విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకరాలలో వివిధ పంటల సాగు జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మనకు ఈ కాటన్ పత్తి అనేది సుమారుగా ఒక 40,000 ఎకరాల్లో అంచనా వేయడం జరిగింది. వరి వచ్చేసి 2,80,000 ఎకరాల్లో అంచనా వేయడం జరిగింది. మిగతా మొక్కజొన్న కానివ్వండి, కందులు కానివ్వండి, వివిధ రకాల పంటలు మనకు ఈ సీజన్లో ప్రారంభమవుతున్నాయి. దానికి అనుగుణంగానే విత్తన ఏర్పాట్లు అనేది మనం సీజన్ ముందే చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎటువంటి విత్తన కొరత లేదు. ఫస్ట్ ఇది క్లారిటీ కావాలి. మన ఇప్పుడు వేసే అంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత ఒక 50 మిల్లీమీటర్ల తేమ అయిన తర్వాతనే అదను పదును చూసుకొని విత్తనాలు వేసుకోవాలి. ఈ ఎండకి విత్తనాలు వేస్తే మొలక రావు. తర్వాత మళ్ళీ మన పెట్టుబడి కూడా వృధా అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఇది గమనించి మంచి తొలకరి వర్షాలు పడిన తర్వాత ఒక 50 మిల్లీమీటర్ల వర్షం అంటే ఒక సుమారుగా ఒక అడుగు మందం భూమి తడిసిన తర్వాత విత్తనాలు దున్నుకున్న తర్వాత మనం వేసుకుంటే బాగా మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ పత్తి ముఖ్యంగా వేరే జిల్లాల్లో కొంచెం పత్తి కొరత ఉంది అని వార్తలు రావడం ఉద్దేశంతోన ఇక్కడ మన జిల్లాలో కూడా ఈ మన స్టాక్స్ వివరాలు చూసుకున్నప్పుడు సుమారుగా మనకంటే అంచనా 40,000 ఎకరాలు. 40,000 ఎకరాలకు సుమారుగా 90,000 ప్యాకెట్లు మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వరకు మన జిల్లాలో 35,000 ప్యాకెట్లు అందుబాటులో రావడం జరిగింది. ఇక్కడ ఇదే షాప్లో మనం వీరభద్ర షాప్లో మనం ఉన్నాం. ఇక్కడ బొడమట్పల్లి టేక్మాల్ మండలంలో ఇక్కడ వీళ్ళు ఇప్పటి వరకు 2,000 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. ఈరోజు ఒక 30 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. అంటే రైతులు పెద్దగా దాని మీద అంటే వర్షాలు పదునైన తర్వాతనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కొరత లేదు. తర్వాత ఇంకొకటి బ్రాండ్ పలానా పోయిన సంవత్సరం బ్రాండ్ ఈసారి కూడా అదే బ్రాండ్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సో ఎక్కడ కూడా బ్రాండ్కు బీటీ అనేది దానికి ఆపాదించకుండా ఏ రకమైన బ్రాండ్ కూడా ఒకటే. అంత దిగుబడి ఇంచుమించు మన యాజమాన్య పద్ధతుల వల్లనే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. వెరైటీ వల్ల అదే ఈ పలానా బ్రాండ్ అని పిచ్చిగా అట్లా వ్యామోహం లేకుండా ఏ బ్రాండ్ అయినా కూడా ఒకటే రకము. అటువంటి ఏది మనకు అపోహలు తొలగించుకొని ఏ బ్రాండ్ లాస్ట్ ఇయర్ మీరు ఏది వేసుకున్నారు, ఒకవేళ కొత్త బ్రాండ్ ఏదన్నా వేసుకోదలుచుకుంటే ఎకరా వరకే వేసుకోండి. నెక్స్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటేసారి ప్రయోగాలు చేస్తే ఏమైందంటే ఒకసారి మనకు యాజమాన్య పద్ధతుల వల్ల వర్షాలు ఫెయిల్ కావడం వల్ల కూడా పంట మళ్ళీ వేరే మార్చుకొని వేసుకునే అలవాట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దయచేసి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విత్తనాన్ని కాటన్ని ఎక్కడ కూడా మన జిల్లాలో టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్ మరియు రేగోడు, మరి కొంత చేగుంట, రామాయంపేట్, అక్కడ కొన్ని మన కుల్చారం ఈ మండలాల్లో సుమారుగా ఒక 40,000 ఎకరాల్లో అంచనా అవుతుందని అంచనా వేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు వరకు అంటే మళ్ళీ ఇక్కడ స్టాక్ ఎట్లయితే అయిపోతుందో మళ్ళీ రావడం జరుగుతుంది. ఎటువంటి ఆందోళన పడకుండా రైతు సోదరులు తమకు నచ్చిన బ్రాండ్ని వారు
అంటే ఏదైతే అనుకుంటారో అది ప్రత్యేకంగా తీసుకొని వేసుకుంటే దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. యాజమాన్య సైంటిస్టులు చెప్పడం వల్ల ఏంటంటే 90% యాజమాన్య పద్ధతుల మీదనే ఆధారపడి ఉంటుంది. మనం సాలుక వేసుకోవడము, తర్వాత వాలుకు అడ్డంగా దున్నుకోవడము, తేమను మంచి సకాలంలో వర్షాలు పడడం వల్ల, మొక్కల సాంద్రత పాటించడం వల్ల, వాటికి మంచి సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ముఖ్యంగా అంటే ఈ వరి పండించే ప్రాంతాల్లో జనుము జీలుగా ముందు వేయడం జరుగుతుంది. ఆ జనుము జీలుగకు మన జిల్లాలో సుమారుగా 6,400 క్వింటాళ్ళు ఎస్టిమేషన్ వేయించి మనం ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా. ఇంతవరకు మన జిల్లాకు సుమారుగా 4,394 క్వింటాళ్ళ జనుము జీలుగా రావడం జరిగింది. మండలాల వారికి కూడా మనకు స్టాక్ 37 కౌంటర్ల ద్వారా మనం ఇస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఈ పదునుకు మన ఏదో గాలివాన వర్షం వల్ల పదునైందనుకొని విత్తనాలు వేస్తూ ఉన్నారు. అటువంటి దగ్గర విత్తనాలు వేయకుండా ఇంకా పదును అంటే మనం ఇది జూలై 15 వరకు మళ్ళీ మనం కలియ దున్నుతాం భూమిలో. కాబట్టి అటువంటి విత్తనాల కొరత ఎక్కడ లేవు. కొద్దిగా రవాణాలో వస్తున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకు వీలుగా ఉంటుందో ఇంకా తెప్పించే ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా జనుము జీలుగా కొరత లేకుండా రైతు సోదరులు ఈ విత్తనాలను తీసుకొని పచ్చిరొట్టె ఎరువుల కింద సాగు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జిల్లా రైతులందరికీ నా విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన దిగకుండా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను ఇమ్మీడియట్గా సమాచారం అందిస్తారు. మీకు వారికి కూడా అందుబాటులో ఉండండి. మీరు వారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. పెళ్లి రోజున గోదావరికని బస్టాండ్ సమీపంలోని నిరుపేద పిల్లలకు పెద్దలకు పోషకాహారంతో కూడిన ఆహారంతో అన్నదానం చేసి ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతులు ఆదర్శంగా ఇచ్చారు. గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన సాహితీ చిప్స్ షాప్ నిర్వాహకులు ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతుల 9వ పెళ్లి రోజు సందర్భంగా నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి పట్టణ కేంద్రంలోని నిరుపేద చిన్నారులకు పేదలకు చికెన్ బిర్యానీ జ్యూస్లను అందించారు. బాగుందా బిర్యానీ? చిన్న పట్టణంలోని ప్రగతి నిరాశ్రయ కేంద్రం బస్టాండ్ సమీపంలో ఉంటుంది. రోడ్ల మీద ఎలాంటి ఆశ్రయం లేని నిరుపేదలు వచ్చి ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు, భిక్షాటన చేసేవాళ్ళు ఇక్కడ సేద తీరుతారు. అలాంటి వారికి ఓన్లీ ఇక్కడ ఆశ్రమం ఉంటుంది. అలాంటి వారికి తన పెళ్లి రోజు ఈరోజు సోదరుడు ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతుల 9వ పెళ్లి రోజు. వీళ్ళు మార్కండేయ కాలనీలో సాహితీ ఆర్టిస్ట్ అందరికీ తెలియని వారంటూ ఎవరు ఉండరు. మంచి ఆర్టిస్ట్, నాణ్యమైన ఆర్టిస్ట్ అందిస్తూ తను చేస్తున్న తన కుటుంబాన్ని పోషిస్తూ దానిలో కొంత కుటుంబానికి అంటే రోడ్డు మీద ఉన్న నిరాశలకు అందించాలనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ పిల్లల పెళ్లి రోజు కావచ్చు, వీళ్ళ పెళ్లి రోజు కావచ్చు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కావచ్చు, ఇలా వీళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కూడా తను స్వయంగా వెళ్లి తను సేవ చేసే సేవకుడు, గొప్ప సేవకుడు మన సాయి ప్రకాష్. అలాగే నీడతో కూడా చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఇప్పుడు కూడా నీడ ఆధ్వర్యంలో ఈ రోజు పిల్లలకు ఏదో అన్నం పెట్టడం కాకుండా బిర్యానీ, చికెన్ తోటి బిర్యానీ అనుకొని స్వయంగా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ వీళ్ళ చేతులతో సర్వ్ చేసి వాళ్లకు డ్రింక్స్ అందించి వాళ్ళ కుటుంబాలు వీళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ ముఖాలలో చిరునవ్వు వెలిగించారు. నిజంగా ఈ రోజు సాయి ప్రకాష్ ఉషా దంపతులకు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దంపతులకు ఆశీస్సులు, వీళ్ళందరి ఆశీస్సులతో మరిన్ని ఇప్పుడు 9 పెళ్లి రోజులు ఇంకా 91 పెళ్లి రోజులు జరుపుకోవాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి 100 కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇక్కడున్న నిరాశలు అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రామగుండం 2వ డివిజన్ పరిధి ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో బుధవారం ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు హెచ్ఆర్ అధికారులు పీకే రామయ్య కాలనీలోని రోడ్లను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ హెచ్ఆర్ ఏజీఎం విజయ్ సిక్తార్, సంఘ సంస్కర్త మడిపల్లి మల్లేష్ అధికారులు పాల్గొన్నారు.
అవును సార్ साफ सफाई का काम कर रहे हैं। यहाँ पे एक डाइनिंग का भी स्कूल के अंदर डाइनिंग का भी करा रहे हैं। वो जो है गाँव ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.